హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? బ్యాడ్లీ ఏంటంటే ఇంకో షోస్ వస్తున్న టైంలోనే లవ్ ప్రపోజల్స్ కి ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వితౌట్ మేకప్ చేయాలా. తమన్నా సింహాద్రి గారికి నచ్చిన హీరో ఎవరు? క్రష్ ఉండే బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. ఓకే, సినిమా కెరీర్ హ్యాపీగా ఉంది, జాలీగా తీసుకుంటారు. బట్ రాజకీయం అనేది చాలా మందికి ఇది గట్స్తో తీసుకున్న వ్యవహారం. పొలిటికల్ అనేది ఇక్కడ దమ్ము ఉండాలా, ఇక్కడ దమ్ము ఉండాలా. మీరు పొలిటికల్ రంగంలో రావడానికి ఏం సిచ్యువేషన్ మీకు అనిపించింది? సరే, నేను కూడా సమాజానికి వచ్చి సేవ చేయాలి. చూద్దాం తన సినీ కెరియర్ ఎలా ఉంది అండ్ రాజకీయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఏపీలో, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే తమన్నా గారు. హాయ్ పప్పు. ఎలా ఉన్నారు? అక్కడ పప్పు ఇక్కడ తమ్ము. బాగున్నా పప్పు, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే. అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ లో చూసినప్పుడే హడలు లేపేశారు. 2 వారాల కన్నా మీకు 2 సంవత్సరాలు అయిపోయింది దాంట్లో కదా. సూపర్ రేటింగ్ అప్పట్లో. ఓకేనా, బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది మీకు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంటది. ఆ క్రేజ్ అనేది నేను ఉన్నది తక్కువ టైం అయినా సరే పబ్లిక్ లోకి ఎక్కువగా వెళ్ళిపోయాను. సో చాలా ఎంజాయ్ చేశాను. ఆ ఫేమ్ అనేది వస్తుంది కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశారు కదా బయటకు వచ్చిన తర్వాత? బయటకు వచ్చాక. కానీ బ్యాడ్లీ ఏంటంటే ఇంకో షోస్ వస్తున్న టైంలోనే నేను అగ్రిమెంట్ చేసిన కొన్ని షోసే కరోనా రావటం, ఆ కోవిడ్ రావటం, ఆ షోస్ ఆగిపోవటం అలా జరిగాయి. అరే, కోవిడ్ వల్ల తమన్నా సింహాద్రి గారిని మేము ఇంకా షోస్ లో చూడలేకపోయాం, కొన్ని మిస్ అయ్యామన్నమాట. అయినా సరే కొన్ని మా టీవీలో కనిపించాను. బట్ నాకు నచ్చిన షోస్ చేశారు. ఓకే, అలా ఉండకండి తమన్నా గారు, మంచి ఫ్రీగా ఉండాలి. ఓకే, బిగ్ బాస్ తర్వాత ప్రపోజల్స్ ఎలా వచ్చాయి మీకు తమన్నా గారు? ఏం ప్రపోజల్స్? లవ్ ప్రపోజల్స్ అప్పుడు కూడా చాలా వచ్చాయి, కానీ ఇంకా రేటింగ్ పెరిగిపోయింది కదా. అవునా, రేటింగ్ పెరిగిపోయిందా? ఓకే, ఎప్పుడో ఉంటాయి ప్రపోజల్స్, కానీ మనం వాటిని పట్టించుకోవాలి. ఓకే, సూపర్. చెప్పండి. ప్రపోజల్స్ కి వాటికి దూరంగా ఉంటది తమన్నా సింహాద్రి. ఓకే, మనం ఒంటరిగా ఉంటేనే మనకి ఎటువంటి మైండ్స్ టెన్షన్స్ ఉండవు. అంటే ఎటువంటి బాధ్యతలు పెట్టుకోకపోతేనే మనం ముందుకెళ్ళగలం. నేను నా ఫ్యామిలీకి దూరంగా వచ్చింది ఎందుకంటే నేను కొన్ని సాధించటానికి. సో నేను ఇప్పుడు వచ్చి ఎవడో ప్రపోజ్ చేశాడని చెప్పి వాడికి నేను లొంగిపోయి నా జీవితాన్ని వాడికి త్యాగం చేయాలని నేను అనుకోను. నేను కొన్ని సాధించాలా. తమన్నా సింహాద్రి అనేది ఒకటి ప్రూఫ్ చేసుకోవాలి సొసైటీలో. తమన్నా సింహాద్రి అనేది ఒక బ్రాండ్ తీసుకురావాలని చెప్పేసి నేను ముందుకు వస్తున్నాను. సో ప్రపోజల్స్ కి ఇటుకి నేను పట్టించుకోను. చూడండి, ప్రపోజల్ ఇచ్చే వాళ్ళు వద్దసలా వద్దసలా. ఓకే, ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ, వెబ్ సిరీస్? నాకు బిగ్ బాస్ తర్వాత ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ అవి వచ్చాయి. ఎన్నో కాల్స్ వచ్చాయి, ఓ మేడం ఆ మూవీ ఏ మూవీ అని. కానీ అవి ఆ క్రేజ్ ఉంటది కదా బిగ్ బాస్ వాళ్ళు అనేసి, ఆ క్రేజ్ వాళ్ళు వచ్చి ఎప్పుడు అవి పట్టా లెక్కలేదు. బట్ నాకు తెలిసిన డైరెక్టర్, మా టీవీ డైరెక్టర్ ఒక ఓటీటీ మూవీ చేశారు ఫిమేల్ అని చెప్పి. ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వితౌట్ మేకప్ చేయాలా. కానీ నేను ఆ డైరెక్టర్ కోసం వితౌట్ మేకప్ ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను ఫిమేల్ అని చెప్పేసి. హీరోయిన్ పక్కన సపోర్టింగ్ రోల్, వితౌట్ మేకప్. అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పుకోను, ఎవరో చూడకూడదు. అంటే గుర్తుపడతామా దాంట్లో మిమ్మల్ని? గుర్తుపడతారులే. వితౌట్ పౌడర్ కూడా రాసుకోనీయకుండా చేయించారు. తమన్నా సింహాద్రి గారి మేకప్ ఎంత టైం పడుతుంది? అంత సీన్ లేదు, జస్ట్ ఒక ఫౌండేషన్, లిప్స్టిక్. ఓకే, తమన్నా సింహాద్రి గారికి నచ్చిన హీరో ఎవరు? ఒక డ్రీమ్ బాయ్ నచ్చని హీరోనా? 2 ఉంటాయి. అంటే హీరో క్రష్ ఉంటుంది, ఫేవరెట్ హీరో ఉంటారు. ఓకే, క్రష్ చెప్పండి మాకు ఫస్ట్. క్రష్ చూసుకుంటే మన తెలుగులో లాంగ్వేజెస్ వైస్ లో కూడా ఉంటాయి క్రష్ లో. అంటే కొద్దిగా బాలీవుడ్ కూడా చూస్తుంది కాబట్టి నా టైం నేను చూసుకుంటే నాకు అప్పుడు క్రష్ అంటే ఉదయ్ కిరణ్ గారు. ఓకే, క్రష్ ఉండే బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని.
హీరో నా ఫేవరెట్ హీరో వచ్చి అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగులో అయిపోయింది ఉదయ్ కిరణ్. హిందీలో? హిందీలో సల్మాన్ ఖాన్. ఓకే. మరాఠీ? వద్దు. అన్నొద్దు ఇక. హిందీ, తెలుగు చాలు. ఓకే. సరే. ఓకే. సినిమా కెరీర్ ఇక హ్యాపీగా ఉంది. జాలీగా తిరుగుతున్నారు. బట్ ఒక రాజకీయం అనేది చాలా మందికి ఇది గట్స్‌తోని తీసుకున్న వ్యవహారం. పొలిటికల్ అంటేనే నిజంగా నాకు ఇప్పుడు నేను తిన్నా సరే టైర్డ్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ! నాకు ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటదో తెలుసా? డాన్స్ అవును. అది మనలో ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ అవును. చేసేస్తాం. డాన్స్ కంటెంట్ ఇవ్వాలా అవి నార్మల్‌గా ఉంటది. దానికి మెంటల్లీ స్ట్రెస్ ఉండదు నాకు తెలిసి. అవును. నేను చేసిన దాన్ని బట్టి. యెస్. కానీ పొలిటికల్ అనేది ఇక్కడ దమ్ముండాలా, ఇక్కడ యెస్. దమ్ముండాలా. అది. సో, ఆటోమేటిక్‌లీ మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా మాట్లాడాలా, కరెక్ట్‌గా పాయింట్ మాట్లాడాలా, ప్రజల్లోకెళ్ళాలా. శత్రువులు ఎక్కువుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ ఎట్లా ఉంటదంటే ఫ్యాన్స్ మనం ఏం చేసినా దానికి ఎంజాయ్‌మెంట్ ఉంటది. అది వేరే రిసీవింగ్ ఉంటది. పొలిటికల్‌లో మనకి శత్రువులు పెరిగిపోతుంటారు. మనల్ని ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువుంటారు. మనం మంచిగా మాట్లాడినా మనల్ని తిట్టే ఉంటారు. ఇవాళ రేపట్లో చూసుకుంటే సోషల్ మీడియాలో నమస్కారం అన్న అడ్డమైన మాటలు కామెంట్స్ పెట్టేవాళ్ళుంటారు. సో, ఈ పొలిటికల్ లైఫ్‌లో ఎక్కువుంటది. సో, మెంటల్లీ కొద్దిగా చాలా ధైర్యం ఫైన్. కావాలి. ధైర్యం. మీకదే ధైర్యం టన్నులున్నాయి తమన్నా సింహాద్రి గారి దగ్గర. ఇదే కదా నా గురించి పబ్లిక్ చెప్పే దాన్ని బట్టి నేను పొలిటికల్‌గా రావాల్సొస్తుంది అంతే. ఓకే. అంటే ఒక సిట్యుయేషన్స్ ఉంటాయి. దేంట్లో అయినా కూడా ఇన్వాల్వ్ కావాలంటే ఒక సిట్యుయేషన్ చూసి మనం దాంట్లో స్టెప్ ఏయడం జరుగుతుంది. మీరు పొలిటికల్ రంగంలో రావడానికి ఏం సిట్యుయేషన్ మీకు అనిపించింది? అరే! నేను కూడా ఈ సమాజానికి వచ్చి సేవ చేయాలి. ఇది జరుగుతలేదు అన్న విషయం. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను. నేను నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నా పెదనాన్నగారు తెలుగుదేశం ఆ! పార్టీలో నందమూరి తారక రామారావు గారి టైంలో దేవాదాయ శాఖ మంత్రి చేశారు. సో, నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో పొలిటికల్ డిస్కషన్స్ మా డ్యాడీ వచ్చి న్యూస్ చూడటం, వాటి గురించి మాట్లాడుతుంటే ఆడుతూ పాడుతూ కూడా నా మైండ్‌లో అవే ఉండేవి. ఆ! సో, అనుకోకుండా నాకు బ్లడ్‌లో అదే ఉండటము. ఇప్పుడు ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ మా బాబాయ్ రమేష్ సింహాద్రి. సో, అలాగా సింహాద్రి ఫ్యామిలీస్‌లో పొలిటీషియన్స్ ఉండటం. సో, అది నా రక్తంలోనే ఉండొచ్చు. సో, నాకు పొలిటికల్‌గా ముందుకు రావడానికి అదే అయ్యుండొచ్చు. ఓకే. తమన్నా సింహాద్రి గారికి వస్తే ఇప్పుడు రెడ్‌గా రాదు. పొలిటికల్ అని వచ్చేస్తది బ్లడ్. పొలిటికల్ అని వస్తదా? ఓకే. అది కూడా ఏంటంటే స్పందిస్తూ యెస్. ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే నాకు రక్తం ఉడికిపోతూ ఉంటది. స్పందించాలా, మాట్లాడాలా. ఆ తత్వం వల్ల నేను ముందుకు రావటం జరుగుతుంది. ఓకే. కానీ మీ పింక్ ఫేవరెటా అండి? ఎక్కడ చూసా నామినేషన్ ఎయడానికెళ్ళినప్పుడు కూడా పింకే లైక్ ఓహ్! యూ అబ్జర్వ్‌డ్ పప్పు. ఆల్ ఓకే. ఇప్పుడు కూడా పింకే. పింక్ చాలా మీకు ఇష్టమైనదా? కంపల్సరీ. ఐ లవ్ పింక్. యాహ్! ఓకే. అండ్ ఫస్ట్ మీరు నామినేషన్ ఎళ్ళానప్పుడు అంటే అనుకుంటారు కదా కొంతమంది మనకు ఎంత ధైర్యంగా ఎళ్ళాలన్నా కూడా గుంజడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు మీకు ఎదురయ్యారా ఫస్ట్ నామినేషన్ అప్పుడు? లేదండి. నేను మంగళగిరి అవును. కాన్స్టిట్యుయెన్సీలో నామినేషన్ లోకేష్ గారి వేసినప్పుడు పైన. లోకేష్ గారి పైన. కానీ ఆ టైంలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. హ్మ్. అందరూ. నేను ఆ నామినేషన్ వచ్చి అక్కడ టీడీపీ కార్యకర్తలున్నారు, వైసీపీ కార్యకర్తలున్నారు, జనసేన కార్యకర్తలు. అక్కడ జనసేన లేదు కాబట్టి ఆ! అక్కడేశాను. సిపిఐ, సిపిఎం అందరూ తమన్నా, తమన్నా అంటూ నాకు విష్ చేయటం హ్యాపీ. ఆ టైంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నేను నామినేషన్ వేసినప్పుడు ఆయనొచ్చి నా దగ్గరకొచ్చి పలకరించి, నాకు సపోర్ట్‌గా రావాలమ్మా ముందుకు రావాలని చెప్పి నాకు విష్ చేయటం చాలా ఆనందకరం. ఆనందకరమైన వాతావరణం. ఓకే. హ్యాపీ. ఎలా ప్రచారం అప్పుడు ఎలా ఏమన్నా ఫోర్స్ అప్పుడు గాని అలాంటిదేమన్నా వచ్చాయా? అదేం లేదు. అంతా బావుంది. ప్రజల్లోకెళ్ళాను. హ్మ్. ఏదైతే జరగాలనుకున్నానో అక్కడ అదే జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలవాలనుకున్నాను. గెలిచారు. ఓకే. అదే చేశారనమాట. లోకేష్ గారితోని ఎప్పుడు కలవడం, మాట్లాడడం జరిగిందా? లేదండి. కానీ లేదు. పోటీ మాత్రం చేశారు. పోటీ చేశాను. ఓకే. ఆ టైంలో మీడియా అంతా ఆ! ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నారా లోకేష్ మధ్యలో తమన్నా సింహాద్రి. సో, ఆ పోస్టర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలు. థాంక్ గాడ్. ఓకే. ఓకే. తమన్నా సింహాద్రి గారు ఇంతకుముందు యాక్ట్రెస్‌గా చూసాం. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము. ఈ పులివెందులొచ్చి పోటీ చేస్తున్నారు. మీకు విన్ కావాలని కోరుకుంటున్నాం. మీ థాంక్ యూ. ఆశయాలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్ పప్పు. ఏపీ వాళ్ళకేమైనా చెప్పాలంటే చెప్పండి మీ తరపున. హాయ్ అండి. నేను మీ తమన్నా సింహాద్రి. ప్లీజ్ అండి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నరకాసుని ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మన చంద్రబాబు గారిని
మన పసుపు జెండాన్ని ఎగరవేయండి ఈసారైనా. మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నరకాసురుడిని తరిమికొట్టి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి. సైకిల్‌కి అందరూ ఓట్లు ఏసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తీసుకొస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బావుంటుంది. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్‌ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.